Hello everyone, welcome to SMU Business Analyst YouTube ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ యూజర్ స్టోరీ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో యూజర్ స్టోరీ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది అజైల్ మెథడాలజీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో వాటి వల్లే మనం ఏదైనా అప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అజైల్ మెథడాలజీ. సో కమింగ్ టు యూజర్ స్టోరీ, ఇప్పుడు మనం యూజర్ స్టోరీ డెఫినేషన్ చూద్దాం. A user story is a short, simple description of a feature or requirement from the perspective of an end user. సో యూజర్ స్టోరీ అనేది షార్ట్ సింపుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ఫీచర్ ఆర్ రిక్వైర్మెంట్. ఫీచర్ ఆర్ రిక్వైర్మెంట్ అంటే మనకి స్టేక్ హోల్డర్స్ నుండి రిక్వైర్మెంట్స్ వస్తాయి కదా. యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ మనం అవి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి. ఒక సమ్ ఎలిసిటేషన్ టెక్నిక్స్ అప్లై చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన రిక్వైర్మెంట్స్ని మనం అనలైజ్ చేసి దానికి మనం యూజర్ స్టోరీస్ రాయాలి. అది కూడా ఎలాగా ఎండ్ యూజర్స్ పర్స్పెక్టివ్లో మనం యూజర్ స్టోరీ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాటిని డెవలపర్స్కి మనము ఇస్తే వాళ్ళు ఫీచర్ రిక్వైర్మెంట్ని డెవలప్ చేస్తారు, అంటే ఆ యూజర్ స్టోరీని డెవలప్ చేస్తారు అనమాట. సో it is commonly used in agile and scrum methodologies to capture what users need and why. సో ఈ యూజర్ స్టోరీస్ అనేవి అజైల్ అండ్ స్క్రమ్ మెథడాలజీస్లో క్యాప్చర్ చేస్తారు. ఎందుకు? యూజర్ నీడ్స్ అనేవి ఏంటి, అవి ఎందుకు, దాని అజెండా ఆర్ అవుట్పుట్ ఏంటి అనేది మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని యూజర్ స్టోరీ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే యూజర్ స్టోరీ అనేది షార్ట్ డిస్క్రిప్షన్ of a requirement which we will get from a stakeholder. Then we will translate those requirements into user stories to explain to the developers. So next purpose of a user story. యూజర్ స్టోరీ అనేది ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో మనం క్రియేట్ చేయాలి. సో అవి ఏంటంటే అవి టీమ్స్కి అండర్స్టాండ్ అవుతాయి అన్నమాట. యూజర్ అప్లికేషన్ని ఎలా యూజ్ చేస్తాడు, ఏ స్టెప్స్ ఫాలో అవుతాడు, దాని అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనేది యూజర్ స్టోరీలో మనం బ్రీఫ్గా చెప్పాలి. స్టెప్ బై స్టెప్ చెప్పనవసరం లేదు, జస్ట్ బ్రీఫ్గా హై లెవెల్లో చెప్పాలన్నమాట. యూజర్ స్టోరీ వల్ల మనము యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలంటే మనం కొలాబరేట్ అవుతాం ఎవరెవరితోటి, లైక్ స్టేక్ హోల్డర్స్ తోటి కొలాబరేట్ అవుతాం యాజ్ అ బిజినెస్ అనలిస్ట్గా. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి, స్టేక్ హోల్డర్స్ దగ్గర రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి వాటితో యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి వాటిని డెవలప్మెంట్ టీమ్కి మనం సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనము యూజర్ స్టోరీస్ని డెవలప్మెంట్ టీమ్కి లైక్ డెవలపర్స్కి సబ్మిట్ చేయాలంటే మనం ఏదైనా టెక్నికల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలా, లైక్ ఎనీ కోడింగ్ ఏమన్నా అవసరం అవుతుందా? అస్సలు అవసరం లేదు. ఈ యూజర్ స్టోరీస్ రాయాలంటే టెక్నికల్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్ ఇంగ్లీష్లో మనం యూజర్ స్టోరీస్ని రాసి అది కూడా ఎలాగా యూజర్స్ పర్స్పెక్టివ్లో రాసి డెవలపర్స్కి అర్థమయ్యేటట్టు రాసి అవి వాటిల్ని సబ్మిట్ చేయాలి. మనం డెవలపర్స్కి సబ్మిట్ చేస్తే వాటి బట్టి డెవలపర్స్ అప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తారు దాని బేసిస్ మీద. సో అజైల్లో చూసుకుంటే మనకి యూజర్ స్టోరీకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఈ ఫార్మాట్లోనే మనం యూజర్ స్టోరీ అనేది రాయాలి. ఫార్మాట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక 3 సెంటెన్సెస్ యూజ్ చేసుకొని రాయాలి. ఆ 3 సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి యాజ్ ఏ అంటే టైప్ ఆఫ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లాగిన్ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లాగిన్ అంటే యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్. సో నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా లేదా చేయబోతున్నా కాబట్టి యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్ అని ఫస్ట్ స్టెప్లో మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ నేను ఏదన్నా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ యాప్ లాగిన్ అవుదాం అనుకుంటున్నా, సో యాజ్ ఏ అమెజాన్ యూజర్ ఆర్ ఎల్స్ యాజ్ ఏ ఫ్లిప్కార్ట్ యూజర్, ఇలాగా ఫస్ట్ సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ ఐ వాంట్ టు అంటే యాక్షన్ ఆర్ గోల్, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నెక్స్ట్ సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయాలి. యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నెక్స్ట్ స్టెప్, అంటే ఐ వాంట్ టు.
సో ఐ వాంట్ యాజ్ ఎ ఇన్స్టాగ్రామ్ యూజర్గా ఐ వాంట్ టు లాగిన్ ఇంటూ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెక్యూర్లీ. సో ఇన్స్టాగ్రామ్ యూజర్గా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అవుదాం అనుకుంటున్నా, అది నీ గోల్. సో దట్ నువ్వు సెంటెన్స్ వచ్చేసి సో దట్ ఐ కెన్ యాక్సెస్ మై ప్రొఫైల్ అండ్ ఇంటరాక్ట్ విత్ పోస్ట్. అంటే సో దట్ అనేది బెనిఫిట్, నీకు లాగిన్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ వచ్చింది అనేది సో దట్ సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయాలి. సో దట్ ఐ కెన్ యాక్సెస్ మై ప్రొఫైల్, నేను నా ప్రొఫైల్ని యాక్సెస్ చేసి నా పోస్ట్స్ త్రూ నేను ఇంటరాక్ట్ అవుతా విత్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చో లేకపోయినా పర్లేదు. సో 3 సెంటెన్సెస్ యూజ్ చేసుకొని యూజర్ స్టోరీని హై లెవెల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్ I want to log in into my Instagram account securely so that I can access my profile and interact with posts. సో ఇది వచ్చేసి మన యూజర్ స్టోరీ. నెక్స్ట్ సో ఈ యూజర్ స్టోరీ అనేది రాసాక ఇది మనం జస్ట్ హై లెవెల్లో రాసాం యూజర్ స్టోరీ అనేది. దీనికి ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు లాగిన్ అవ్వాలంటే జస్ట్ లాగిన్ అవ్వాలి అనుకుంటే అవ్వలేవు, దానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి? లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ ఇవ్వాలి, లేదా నీది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఇవ్వాలి. ఇచ్చి నువ్వు దానికి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చావో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నువ్వు లాగిన్ అవ్వగలవు. సో ఈ స్టెప్స్ అన్ని డీటెయిల్డ్గా చెప్పేది యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ క్రైటీరియా డెఫినేషన్ చూసుకుంటే, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఆర్ ది కండిషన్స్ దట్ ఏ యూజర్ స్టోరీ మస్ట్ మీట్ టు బి కన్సిడర్డ్ కంప్లీట్. యూజర్ స్టోరీ అనేది కంప్లీట్గా అవ్వాలంటే మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది యూజ్ చేయాలి. They define the scope, functionality and expected outcomes of a feature to ensure it meets user needs and business requirements. So ఈ పాయింట్స్ అన్నీ మనం కన్సిడర్ చేసి యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది రాయాలి. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే యూజర్ స్టోరీ ఏదైతే మనం రాసామో దాన్ని స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా వితౌట్ ఎనీ మిస్. సో నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ ఏ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇప్పుడు యూజర్ స్టోరీకి ఏదైతే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉందో యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి కూడా ఒక ఫార్మాట్ ఉంది. అదే గివెన్ వెన్ దెన్ ఫార్మాట్. సో గివెన్ అనేది ప్రీ కండిషన్, వెన్ అనేది ట్రిగర్, దెన్ అనేది అవుట్పుట్. సో ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ యూజ్ చేసి మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాయాలి. సో అందరూ ఇదే స్ట్రక్చర్డ్ ఫార్మాట్ యూజ్ చేస్తారా యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి అంటే నో, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఆర్ ద ప్రాజెక్ట్ దే ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఒకవేళ ఆర్గనైజేషన్ ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ యూజ్ చేయొచ్చు, లేదా సింపుల్ స్టెప్ 1 స్టెప్ 2 అనుకుంటే ఒక ఫ్లో లాగా రాసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ సో ఇది అనేది ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి స్ట్రక్చర్డ్ ఫార్మాట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఇన్స్టాగ్రామ్ లాగిన్. సో ఇందులో నేను 2 సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో ఫస్ట్ అనేది లాగిన్ విత్ కరెక్ట్ క్రెడెన్షియల్స్. ఇది పాజిటివ్ సినారియో మనకి. సో గివెన్ ద యూజర్ ఈజ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్, when they enter a valid username and password, then they should be logged in and redirect to their home page. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తా ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ ఓపెన్ చేసి. 1 సెకండ్. ఇన్స్టాగ్రామ్ లాగిన్. సో ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి సైమల్టేనియస్గా ఈ లాగిన్ పేజ్ అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో స్టెప్ వైజ్ ఫాలో అవుదాం. సో గివెన్ ద యూజర్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్. సో యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేను లాగిన్ పేజ్లో ఉన్నా. సో ఫస్ట్ సెంటెన్స్ అనేది డన్. When they enter a valid username and password, then they should be logged in and redirected to their home page. సో యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్గా నేను నా యూజర్ నేమ్ ఇస్తున్నా అండ్ పాస్వర్డ్ ఇచ్చా, కరెక్ట్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ పాస్వర్డ్ అయినా అజ్యూమ్ చేసుకోండి.
కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాక లాగిన్ క్లిక్ చేస్తే నేను హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో అది నా యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇది ఎందులో వస్తుంది? పాజిటివ్ సినారియో. పాజిటివ్ సినారియో అంటే ఏంటి? నువ్వు ఇచ్చే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే ఏమవుతుంది? దెన్ దే షుడ్ బి లాగ్డ్ ఇన్ అండ్ రీడైరెక్టెడ్ టు దేర్ హోమ్ పేజ్. సో నేను ఇది క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేశాక నా హోమ్ పేజ్కి నన్ను తీసుకెళ్ళాలి. ఇది పాజిటివ్ సినారియో. సో 3 సెంటెన్సెస్లో మనం చెప్పేసాం యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది. నెక్స్ట్ సినారియో 2 చూద్దాం. లాగిన్ విత్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఇది నెగిటివ్ సినారియో. సో ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. గివెన్ ద యూజర్ ఈజ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్. సో నేను ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్లో ఉన్నా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెన్ దే ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ బట్ అన్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ నేను వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చా. ఎస్ఎంయూఆర్ బిజినెస్ అనలిస్ట్ అనేది వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. సో ఇక్కడ పాస్వర్డ్ బై మిస్టేక్ నేను మర్చిపోయి రాంగ్గా టైప్ చేసా. సో నెక్స్ట్ స్టెప్ అయిపోయింది. అయిపోయాక ఏమైంది? దెన్ దే షుడ్ సీ అన్ ఎర్రర్ మెసేజ్ స్టేటింగ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ప్లీజ్ ట్రై అగైన్. సో యూజర్ నేమ్ కరెక్టే ఇచ్చావు, కానీ పాస్వర్డ్ బై మిస్టేక్ మర్చిపోయి బై మిస్టేక్ వేరే రాంగ్ పాస్వర్డ్ ఇచ్చావు. అప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి? సారీ యువర్ పాస్వర్డ్ వాజ్ ఇన్కరెక్ట్, ప్లీజ్ డబల్ చెక్ యువర్ పాస్వర్డ్ అనేది మనకు మెసేజ్ ఇలా పాపప్ అవ్వాలి. అది ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇన్ ద కేస్ ఆఫ్ నెగటివ్ సినారియో. సో ఫర్ సపోజ్ నేను యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చా, కానీ పాస్వర్డ్ కరెక్టే ఇచ్చా. అప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసిన అదే వస్తుంది. సారీ యువర్ పాస్వర్డ్ ఆర్ యువర్ యూజర్ నేమ్ వాజ్ ఇన్కరెక్ట్, ప్లీజ్ డబల్ చెక్ అని పాపప్ అవ్వాలి. అది మనం ఇక్కడ మెన్షన్ చేసిన లాస్ట్ స్టెప్. సో ఈ ప్రాసెస్లో ఈ రకంగా మనము యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఎవ్రీ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ స్టెప్ వైజ్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ యూజర్ స్టోరీ వచ్చేసి హై లెవెల్ అనమాట. జస్ట్ యాజ్ ఎ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐ వాంట్ టు లాగ్ ఇన్ టు మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెక్యూర్లీ సో దట్ ఐ కెన్ యాక్సెస్ మై ప్రొఫైల్ అండ్ ఇంటరాక్ట్ విత్ పోస్ట్స్. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏమో ఆ యూజర్ స్టోరీని స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే యూజర్ స్టోరీ అనేది హై లెవెల్ అజెండా. దాన్ని స్టెప్ వైజ్ ఇన్ డీటెయిల్డ్ వితౌట్ ఎనీ మిస్ ఎక్స్ప్లెయిన్ చేసేదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. దట్స్ ఇట్. సో ఇక్కడ చూసుకుంటే మనం యూజర్ స్టోరీలో కానీ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో కానీ ఎలాంటి టెక్నికల్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. సో ఇదే విధంగా రియల్ టైంలో కూడా మనకి ఇలానే ఉంటుంది. మనకి రిక్వైర్మెంట్స్ వచ్చాక మనం అది సమ్ ఎలిసిటేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేశాక మనం ఇలా యూజర్ స్టోరీస్ రాయాలి. ఆ రిక్వైర్మెంట్స్కి ఈక్వల్గా సూట్ అయ్యేటట్టు యూజర్ స్టోరీస్ హై లెవెల్లో రాసి దాని ఎజెండా, ఆ రిక్వైర్మెంట్ ఒక ఎజెండా ఏంటనేది హై లెవెల్లో చెప్పి దాన్ని స్టెప్ వైజ్గా ఇలాగ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో రాయాలి. అంతే. దీనికి ఎలాంటి కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇన్ కేస్ డెవలపర్స్కి చెప్పాలన్నా లైక్ కోడింగ్ లాంగ్వేజ్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో, నేర్చుకోవాలేమో అనే డౌట్ మీకు అవసరం లేదు. జస్ట్ ఇలా సింపుల్ వర్డ్స్ తోటి మనం కానీ ఎవ్రీ స్టెప్ మిస్ అవ్వకుండా చెప్పాలి. ఇప్పుడు ఏదైనా స్టెప్ మిస్ అయిపోతే అది డెవలపర్స్ డెవలప్ చేయరు. దానివల్ల మనకి బగ్స్ రేజ్ అవుతాయి అన్నమాట. లైక్ మన ఎండ్ యూజర్ కస్టమర్ నుంచి ఇష్యూస్ వస్తాయి. ఇలాగా దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనేది ఇష్యూస్ వస్తాయి. సో మనం యూజర్ స్టోరీ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది చాలా జాగ్రత్తగా ఎవ్రీ స్టెప్ రాయాలి, ఏది మిస్ అవ్వకుండా. సో ఇది వచ్చేసి టుడే టాపిక్. సో దీంతో కంప్లీట్ అయింది యూజర్ స్టోరీ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. ఆల్రెడీ డెమో సెషన్ అనే వీడియో ఉంది. దానివల్ల మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా తెలుస్తుంది క్లియర్గా ఎలా చేస్తాం అనేది. ఇంకా మీకు ఏమైనా నెసెసరీ వీడియోస్ లేదా టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలన్నా కమెంట్ పెట్టండి, మేము అది ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎవరైనా లైక్ మా
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ దాన్ని కాంటాక్ట్ అవ్వండి. లైక్ డ్యూరేషన్ వచ్చి 45 డేస్ టు 50 డేస్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.